వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అయ్య గారికి, మరి సంఘ పెద్దలకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, మరి ఈ దినం నీ దినం, మరి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి ప్రభా, నీ యొక్క పరిశుద్ధ బిడ్డల మధ్యలో నన్ను నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు వందనాలు. మరి అయ్యగారికి ఉన్నటువంటి నాయన యొక్క థ్రోట్ ఇన్ఫెక్షన్ బట్టి మరి ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి నాయన. కాపరి నా తండ్రి, మరి సంఘాన్ని మరి నడిపిస్తుండగా నాయన, తన యొక్క మరి ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ప్రభా, వాటన్నిటిని కూడా మరి పారదోలమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అవును నా తండ్రి, మరి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మరణించి ఉన్నారు. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించనై ఉంటుండగా నాయన, లోతైనటువంటి సత్యములను మాకు తెలియపరచగలరని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మరి వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రాలేక వెనుకబడినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. త్వరగా నీ సన్నిధి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, మరి నేను కూడా నా ప్రభా వట్టివాడను, మట్టివాడను ఆయన, నా నోటికి మీరే బూరగా ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి వాక్య భాగంలో మరి ఇక్కడ దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు? యెహోవా నా కాపరి అని అంటున్నాడు. మరి కాపర్లు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మన ఊర్లో కూడా చాలామంది కాపర్లు ఉన్నారు కదా. మీకు తెలిసిన కాపర్లు ఎవరెవరు ఉన్నారో తెలుసా? చెప్తారా ఎవరైనా? కాపరులు, పశువుల కాపర్లు ఉన్నారు, మనుషుల కాపర్లు ఉన్నారు, పొలాల కాపర్లు ఉన్నారు, తర్వాత సంఘ కాపర్లు ఉన్నారు. వీళ్ళందరికీ ప్రధాన కాపరి దేవుడు పైన ఉన్నాడు కదా. మరి ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మిమ్మల్ని మరి దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉన్నారో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? పైనుండి ఏం చేస్తున్నాడు అబ్బా అనుకుంటాం. ఇప్పుడు పొలాలు చూసినప్పుడు పైకావిలి కాడ అంటుంటాయి కదా. పైకావిలి కాడ ఏం చేస్తాడు? పైన 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 తిరుగుకుండా రోడ్డు ఎమ్మడి పోయి, పొలాలు ఎమ్మడి పోయి, పొలాల్లో ఏమైనా పశువులు పడితే ఆ పశువులను తీసుకొచ్చి ఎక్కడ కట్టేస్తాడు? బందరు దొడ్లో వేసేస్తాడు. నీకు చెప్పకుండానే మన పశువు అయిందని చెప్పేసి మనమేమో పరిగెత్తి అటు ఇటు తిరిగితే లాస్ట్కు ఎక్కడ ఉంటుంది? అది బందరు దొడ్లో ఉంటుంది. ఇప్పుడు మనం కూడా మరి మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? మరి మనము దేవుని సన్నిధికి వచ్చినాం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో మరి పరిశీలన చేసుకోవాలి అని దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. సరే, ఎందుకు ఇలా కాపరిగా ఉన్నాడు? ఇప్పుడు అయ్యగారు కాపరిగా ఉన్నాడు. ఎందుకున్నాడు ఆయన ఇక్కడ? ఎందుకున్నాడనా? దేవుని మార్గంలో నడిపించడానికి. వెరీ గుడ్ అక్క. దేవుని మార్గంలో మనల్ని అందరినీ నడిపించడానికి. అయితే మనమెవరం? దేవుని పిల్లలమే కదా, కాదా, అవునా అనేటువంటి దాన్ని కూడా 100వ కీర్తనలో ఒక మాట చూడండి. 100వ కీర్తన 3వ వచనం 4వ వచనం చూడండి. 2, 3 3, 4. యెహోవా 100వ కీర్తనమ్మా, 100వ కీర్తన. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలం. ఇప్పుడు ఈయన మనకున్న కాపరి ఏం చేస్తున్నాడు? మనల్ని ఆత్మీయంగా మేపుతున్నాడు. ఎందుకంటే దేవుడు వచ్చి మేపడంలే,
దేవుడు వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ వ్యక్తిని మనం కూడా చూసుకోవాలా వద్దా? ఇప్పుడు కావలికానికి ఏమి ఇస్తాం? మనం నెల నెల జీతం ఇస్తాం. కాపరి కూడా మనం కూడా కడుపు నిండా భోజనం పెట్టాలి. అప్పుడే మన కడుపు నిండా ఆత్మీయ ఆహారాన్ని మనకు పంచుతాడు. మరి ఇక్కడ ఆయన మేపే గొర్రెలు మనం అంటున్నాం. ఈ గొర్రెలు మరి ఇక్కడ మన సంఘంలో కూడా చిన్న గొర్రెలు ఉన్నాయి, వయసు గొర్రెలు ఉన్నాయి, ముసిలి గొర్రెలు ఉన్నాయి కదా. మరి ఈ గొర్రెలు వాటికి కావలసిన ఆహారాన్ని మన ఆత్మీయమైనటువంటి కాపరి గారు మంచి ఆహారాన్ని మనకు పంచిపెడుతున్నాడు. మరి ఇలా ఉన్నప్పుడు మరి కాపరి ఎవరింటన్నా గొర్రెలు ఉన్నాయమ్మా మీకు గొర్రెలు లేవా? సరే, పశువులు ఉన్నాయి కదా, ఎద్దులు బర్రెలు ఏవో ఒకటి ఉంటాయి కదా. ఒకసారి గొర్రెల కాపరి గొర్రెలు తీసుకొని అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి ఆ గొర్రెలను ఎక్కడ మేపుతున్నాడు? మామూలుగా ఎక్కడికి తీసుకెళ్తాడు? తీసుకపోతే కింద మనం 123వ కీర్తనలో చూస్తే ఆయన మరి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. మరి ఇక్కడ గొర్రెల కాపరి కూడా అలాగే చేస్తాడు. ఎక్కడైతే పచ్చ గడ్డి ఉందో అక్కడికి తీసుకెళ్తాడు. అలాగే మంచిగా నీళ్లున్న కాడికి తీసుకెళ్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా మేపుతాడు. మనమేమో ఇక్కడ ఒక 2 గంటలు మాత్రమే ఇక్కడ మనం మేస్తాం. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వారం వరకు మనకు మేత ఉందో లేదో తెలియదు. మధ్యలో ఒకవేళ అయ్యగారు వస్తే మేత తింటాం, లేకపోతే మనం వండుకునే తినుకుంటూ ఉంటాం అంతే. ఇంకా మళ్ళీ వారం వరకు మళ్ళీ బతుకుతామో బతకమో కూడా తెలియదు. అయితే మరి ఈ కాపరి చెప్పినటువంటి మాటలను బట్టి మనం కూడా ఇంటి దగ్గర వారం వరకు మనం కూడా దేంట్లో గడపాలా? ప్రార్థనలో గడపాలి. మన ఇంటికాడ ఉన్న ఆహారం తినుకుంటూ ప్రార్థనలో గడిపి అయ్యగారు ఆదివారం చెప్పేటువంటి వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మరి ఇక్కడ ఈ యొక్క గొర్రెలు ఏం చేసినాయి తెలుసా? గొర్రెలు తీసుకెళ్ళాడు. పిల్ల గొర్రెలు ఉన్నాయి, ముసలి గొర్రెలు ఉన్నాయి, వయసు గొర్రెలు ఉన్నాయి. అన్నీ తీసుకొని పోయి సాయంత్రం వరకు బాగా మేపినాడు. మేపిన తర్వాత ఇంటికి వచ్చినాడు, తీసుకొచ్చి దొడ్లో కట్టేశాడు. అన్నిటినీ తోలేస్తే అక్కడ రాత్రిపూట ఏం చేస్తాయి అవి? అడవి వేయించినాక నెమరు వేస్తాయి. అయితే బాగా వెన్నెల ఉంది. మరి కాపరి గొర్రెల మధ్యలో ఉంటాడా, బయట కూర్చొని ఉంటాడా? గొర్రెల కాపరి ఎప్పుడు వాటి మధ్యలోనే ఉంటాడు. ఎందుకు? ఏ తోడేలు వస్తుందో, ఏ నక్క వస్తుందో లాక్కపోతుందేమో అని చెప్పి అటు ఇటు చూసుకుంటా కావలి కాస్తూనే ఉంటాడు. వాటికి లేని భయము అతనికి ఉంటుంది. నా గొర్రె ఎడ తప్పిపోతుందో, నా గొర్రెని ఏదొచ్చి ఎత్తుకపోతుందో, తోడేలు వచ్చి ఎత్తుకపోతుందో, నక్క వచ్చి ఎత్తుకపోతుందో, ఏ మృగం వచ్చి తీసుకెళ్ళిపోతుందో అని చెప్పేసి తను మెలకువతోనే ఉంటాడు. మరి ఇక్కడ తీసుకొచ్చినాడు, పెట్టినాడు, లోపల పెట్టాడు. మరి చూస్తూ ఉంటే మెల్లగా కొన్ని గొర్రెలు మాత్రమే నెమరు వేస్తూ ఉన్నాయి, కొన్ని గొర్రెలు మాత్రం పొట్టలు ఊపుతూ ఉన్నాయి. మరి గొర్రెలు ఏం తిన్నాయి? తనకు భయం వేసింది. ఓయమ్మో, నా గొర్రెలు నెమరు వేయకున్నాయి, కొన్ని మరి పొట్ట ఊపుతూ ఉన్నాయి. ఏమో ఏం కథనో నా గొర్రెల కాపరి మరి నాకు ఇచ్చే జీతగాడిని నేను, నా అధికారి, నా పైన ఉన్నటువంటి యజమాని మరి నన్ను దీనిలో నుంచి ఉద్యోగం నుంచి తీసేస్తాడేమో, జీతగంలో నుంచి తీసేస్తాడేమో అని భయపడిపోయినాడు. భయపడకుండా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని చెప్పి చూశాడు. ఎటకేళ్లకు కోడి కూసింది. అమ్మయ్య, ఇంకా తెల్లగా అవుతుంది అనుకున్నాడు. ఇంకెప్పుడెప్పుడు వీటికి ఏమో అయింది, జబ్బు చేసింది అని చెప్పి తెల్లగా అయ్యే లోపలే మరి జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్తాం మనం? హాస్పిటల్కి వెళ్ళిపోతాం, డాక్టర్ దగ్గరికి. ఈయన కూడా పసల డాక్టర్ కాడికి పరిగెత్తిపోయినాడు. ఆయన ఇంకా లేవకముందే పోయి వాళ్ళ వాకిలు కొట్టినాడు. దబా వాకిలు కొట్టి, అయ్యా సార్ రండి అంటే, ఏమంటే నా గొర్రెలు ఇట్లా బాగా మేత మేసొచ్చాయి, నిన్నంతా సాయంకాలం వరకు బాగా మేసాయి. మరి తిరిగి ఇంటికి వచ్చినాక ఇవి మరి దొడ్లో నెమరు వేయట్లేదు, కొన్ని నెమరు వేస్తున్నాయి, కొన్ని నెమరు వేయట్లేదు. మరి ఖచ్చితంగా నువ్వు వచ్చి చూడాల్సిందని తన కిట్టు తీసుకొని అతన్ని కూడా పరిగెత్తిచ్చాడు. తీసుకుపోయి చూస్తే డాక్టర్ చూసినాడు. డాక్టర్ కూడా అర్థం కాలే, ఏమైందబ్బా, కొన్నేమో తిని బాగా నెమరు వేసాయి, ఇవేమో పొట్టలు ఊపినాయి. ఏం చేయాలని చాలాసేపు దిక్కుదొచ్చక మరి నిలబడిపోయినాడు. మరి గడ్డి తిన్నాయా, ఏం తిన్నాయా అవి? మీకు ప్రశ్న, గడ్డి తిన్నాయా, ఇంకేమైనా తిన్నాయా? తర్వాత ఇంకొక ప్రశ్న, పిల్ల
గొర్రెలు బాగా స్పీడ్గా తింటాయా? యవనస్తులు బాగా తింటారా? ముసలోళ్ళు బాగా స్పీడ్గా తింటారా? ఎంతమంది యవనస్తులు బాగా తింటారు? చేతులు ఎత్తండి. ఎంతమంది చేతులు ఎత్తారా? యవనస్తులు అంటున్నారుగా అన్న, మీరన్నా? చెప్పండి. సరే, నేనే చెప్పేస్తా. అక్కోళ్ళేమో యవనస్తులు బాగా తినాలన్నారు. మీకు చిన్న లాజిక్ చెప్తా. మీరు ఈరోజు ఇంటికాడ పోయినాక ముక్కలు వేసుకొని బాగా మటన్ అన్నం పెట్టుకొని ముందర పెట్టుకొని ముసలోళ్ళకు కూడా పెట్టండి ఎదురుగా. ఇద్దరు తినండి. ఎవరు ముందర అయిపోతుంది? ముసలోళ్ళదే ముందర అయిపోతుంది. ఎందుకు? పళ్ళు లేవు కాబట్టి ఆ పక్క ఈ పక్క పొర్లించలేరు. అటు ఇటు తిప్పుతారు కానీ అవి మెదగవు, గుట్టుకన మింగేస్తారు. నీది ముందర మెదుగుతుంది, వాళ్ళది ముందర మెదుగుతుంది. మనమేమో పళ్ళు ఉన్నాయని చెప్పేసి ఆ పక్క ఈ పక్క పొర్లించి నువ్వు పొర్లించి తినే లోపల ఆ డబ్బు అయిపోతుంది ఆమె కాడ కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. ముసలి గొర్రెలన్నీ నెమరు వేయకుండా ఉన్నాయి. కారణం ఏందిరా అంటే అవి మింగేసినాయి, గబా 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 మింగేసినాయి. మరి మింగేసిన తర్వాత ఏం జరిగింది? అక్కడ గడ్డితో పాటు మట్టి కూడా తినేసినాయి. మట్టి కూడా తిన్నాయి కాబట్టి అవి అరగక, అది మళ్ళీ తిరిగి నోట్లోకి తెచ్చుకోలేక, నెమరు వేసుకోలేక బాధపడతా ఉన్నాయి. అప్పుడు తనకు అర్థమైపోయింది డాక్టర్, అయ్యో ఇదేమో తిన్నాయి, సరే వీటికి ఏం చేయాలా? పొట్ట లూజ్ చేయాలా? మనలో గ్యాస్ పట్టుకుంటే ఏం చేస్తారు? పోయి ఆసుపత్రిలో వెంటనే ఇంజక్షన్ గ్యాస్ పెట్టి బయటికి తీసేస్తారు కదా. అట్లా ఒక మందు, పసరు మందు తీసి దబా దబా దాంట్లో మగ్గులో దాంట్లో కలిపి గ్లాసుల్లో అతనికి ఇచ్చేసి, అయ్యా అన్నిటికీ బలవంతంగా నోరు తెరిచి ఆ పసరు పోసేసాయి పశువులకు అని చెప్పి ఇచ్చేస్తే తాగిన ఒక 10-15 నిమిషాలకు అవి గొర్రెలంతా ఆ గొర్రె మొత్తం పురుగు పోసుకున్నాయి. ఆ తర్వాత అది మళ్ళీ ఫుల్గా ఖాళీ అయిపోయేసరికి, పొట్ట ఖాళీ అయిపోయేసరికి బ్యా 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 అని మొత్తుకున్నాయి. కాబట్టి ఇక్కడ ఆత్మీయ ఆహారం, ఎలాంటి ఆహారం మనం తింటున్నాం? దేవుని వాక్యం అనేటువంటి పాలను తాగుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఎలాంటి ఆహారం తింటున్నాం? అరగని ఆహారం తింటున్నామా? అరిగించుకునే ఆహారం తింటున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఈ విధంగా ఎలాంటి గొర్రెగా ఉన్నావు? ముసలి గొర్రెలా ఉన్నావా? ముసలోళ్ళకు ముద్దాశ అని చెప్పి స్పీడ్గా తిన్నాయి. అవి తిన్నందువలన వాటి పొట్టలు ఊపుకున్నాయి. మరి ఇక్కడ కూడా అంతే. ఇంకా మేము ఎప్పుడో చచ్చిపోతామేమో అని చెప్పి చాలామంది, నాయనా నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయనైనా కొంచెం, ఇంకా ఉంటున్నావు పోతున్నాం, వచ్చే వారం అంతా ఉంటున్నావు పోతున్నాం కదా. ఇలా చేస్తుంటాం కొన్నిసార్లు. అది కాదు, నీకై నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మరి జవాబును పొందుకోవాలి. మరి ఆయన పిలుపును నువ్వు వినాలి అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ చెప్తాడు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11, 12, 13. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మనం ఎవరైనా మన పిల్లల కోసం, అరే నేను చచ్చిపోతున్నా నా కోసం నీ ప్రాణం మీరా అంటే ఇస్తామా? కన్న కొడుకైనా ఇవ్వడు, కన్న తండ్రి అయినా ఇవ్వడు. పోరనైనా నువ్వు తప్పు చేశావు, నీ సావు నీదే పోరా అంటారు కదా. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు. తర్వాత తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తున్నాడు. మరి పేరు పెట్టి పిలిచినప్పుడు, ఓ మార్తమ్మా అని ఒకవేళ దేవుడు ఈ మధ్యాహ్న కాలం లేకుంటే ఈ రాత్రికి నిన్ను పిలిచాడు అనుకో, లేదంటే ఓ భాస్కరన్న అని ఆయన పిలిచాడు అనుకో, సంసోన్ అని నన్ను పిలిచాడు అనుకో, మరి అలర్ట్గా ఉన్నామా? ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? గొర్రెలు తన స్వరము వింటాయి అంటున్నాడు. మరి మనము ఆయన స్వరం వింటున్నామా? ఇప్పుడు కొన్నిసార్లు తల్లులు బాధపడుతుంటారు ఇంట్లో, రే ఎంతసేపు పిలిచినా ఏమరా పలకనే పలకవు చెవుడా నీకు అంటుంటారు. అంటే వాడికి నెగ్లిజెన్సీ, మా అమ్మనే కదా. అదే మళ్ళీ స్కూల్లో పోతే స్కూల్లో టీచరు రే అంటే సార్ అంటాడు ఎమ్మడే. కానీ అమ్మ తల్లి ప్రేమ అక్కడ కనపడుతుంటుంది. తల్లి ప్రేమ మళ్ళీ ప్రేమిస్తుందిలే అని కఠినంగా వాడు ఉండడం కూడా జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం ఆయన స్వరాన్ని వినేవారిగా ఉండాలి. గొర్రెలు అతని
స్వ స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. గొర్రెలు తీసుకుపోయేటాడు ముందర ఉంటాడా వెనకాల ఉంటాడా? ముందర ఉంటాడు. ఎందుకు? దారి సరళం చేసుకుంటూ పోతాడు. మరి ఆయన పోతూ ఉన్నప్పుడు అవి ఆయన వెనకాల ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉంటాయి. మనం కూడా ఎవరిని ఫాలో కావాలా? అయ్యగారిని ఫాలో కావాలా, కాపర్ని ఫాలో కావాలా. ఇప్పుడు నేను సమయం చెప్పాను, నేను కొంచెం లేట్ వచ్చా, సారీ సార్ అన్నా. సారీ అంటే అయిపోతుంది, కానీ దానికి వెనకాల ఎంత క్షమాపణ ఉండదు అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే సమయం అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయానికి మనము వెళ్ళకపోతే, ఇప్పుడు పెళ్ళి ఉందంటే పరిగెత్తుతాం, ఎవరైనా బర్త్డే ఉందంటే పరిగెత్తుతాం, ఇంకా ఏదైనా జరుగుతుందంటే వెళ్తూ ఉంటాం. మరి ఇలాంటప్పుడు దేవుని మందిరానికి రావడానికి కూడా మనం లేటుగా వస్తున్నామేమో. దేవుని మాటలు వినేదానికి పాటలు పాడుతున్నారు, అక్కలు చప్పగా పాడుతున్నారు. ఎందుకు? ఎవరు లేరేమో అన్నట్టు అసలు సౌండే బయటికి వినపడలే. ఏమి సారు గొంతు బాగాలేదు. సారు గొంతు బాగుంటే బ్రహ్మాండంగా పాడి వెనక అక్కడ బయట దాకా ఇక్కడ వినపడేదో ఏమో. నేను అనుకున్నా ఏమో అబ్బాయి ఏమైందో ఏం కథలో ఎవరు ఇంకా వచ్చి లేనట్టున్నారు అనుకున్నా. ఏది ఏమైనప్పటికీ దేవుని పిల్లలుగా ఆయనను మనం స్తుతించేటువంటి వారంగా మనం ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి. అయ్యగారు మీకు నేర్పించింటారు ఎప్పుడో. మరి మనం సంతోషంతో గానముతో ఆయనను గణపరచాలి. అప్పుడే నువ్వు ఆయన బిడ్డగా, ఆయన గొర్రెగా ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. మరి నువ్వు ఆయన స్వరము వినలేకపోతేవి, ఇక్కడ చెప్పే స్వరము వినకపోతేవి, మరి ఎవరి మాట వింటాం మనం? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఈ విధంగా చూస్తూ పోతే మరి ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు? మనము మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతను స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. కాపరి చేసే పని అది. ఇప్పుడు అయ్యగారు కూడా చాలాసార్లు వచ్చి, అమ్మ రండి, అయ్యా రండి, ప్రార్థనకు రండి అని ఎన్నోసార్లు పిలిచింటాడు. కానీ మనం పిలిచేదాకా మనం ఉండకూడదు. ఈ దినం ఆయనది, ఆయన దినం ఆయన దగ్గర మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఎవరన్నా డెలివరీ అయితే హాస్పిటల్లో పిల్లల్ని విడిచిపెట్టి పక్కకు పోతామా? ఈయన పడుకో అంటాముగా, నేను పోతా అంటే కూడా పోనీయం. అయితే దేవుని సన్నిధి కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎట్లా ఉన్నాం, దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాం? ఇంకెవరినైనా తీసుకొచ్చారా ఇక్కడికి? వచ్చేటప్పుడు ఎవరినైనా పిలిచొచ్చారా? నువ్వు గొర్రెవే, నీతో పాటు ఇంకో గొర్రెని పట్టుకురావాలి కదా. తెచ్చినారా ఎవరన్నా? ఎవరు లేదా? జాగ్రత్త. ఒక దినము నిన్ను అడుగుతాడు. ఇద్దరు నిలబడతారు, మీ ఇంటి ఎదురుగుండలో, ఇంటి వెనుకలు ఉన్నలో, పక్కింటోళ్ళో అడుగుతారు. ఇద్దరు నిలబడతారు దేవుని దగ్గర ఎదురుగా. నిలబడినప్పుడు ఇక్కడ అంటాడు, నేనే అనుకో సంసోన్, నేనే, అయ్యా ఆ సువార్త పక్క మా ఇంటి ముందరనే పోతుండే, కనీసం రా ప్రార్థన కానీ కూడా పిలవలే అని చెప్తాను నేను. అంటే అక్కడ కూడా నేను నీ మీద నెపం వేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన పిలిచింటే నేను పోతుంటేనేమో, ఆమె పిలిచింటే నేను రక్షింపబడుతుంటేనేమో, ఆయన పిలిచింటే నేను బాప్తిజం తీసుకుంటుండేమో, ఏమి లేకుండానే నేను మరణించి వచ్చానే. దేవుడు నిన్ను పుట్టించాడు, ఆయన గొర్రెగా మేపుతున్నాడు, ఆత్మీయ ఆహారాన్ని నీకు ఇచ్చేయడానికి సేవకులను ఏర్పాటు చేశాడు. మరి మనం ఏం చేస్తున్నాము? ఆడికి ఉత్త చేతులు పోయినామనుకో ఆయన దగ్గరికి. అప్పుడు ఏం చేస్తాం? ఏం తెచ్చినావు నాయన నా కోసం అంటే, ఇప్పుడు ఆయన్నేమో చెప్తాడు, అయ్యా ఇన్ని ఆత్మలు నీకోసం నేను కష్టపడి గొర్రెలను మేపాను, కష్టపడి ఇదిగో నీకు కావాల్సిన ఆత్మలు నేను అప్పచెప్తున్నానయ్యా అని ఆయన చెప్తాడు. మనం కనీసం ఒక్క ఆత్మనన్నా అప్పచెప్పగలమా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పిల్లలుగా, దేవుని గొర్రెలుగా మరి మనము ఈ లోకంలో ఏదో ఉన్ననాలు తిని పండుకొని తాగి తిరిగి అన్నీ చేసి ఉత్త చేతులు ఆయన దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన అడిగే ప్రశ్న నీ దగ్గర జవాబు ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కనీసం నీ భర్త, నీ భార్య ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతామా? తన పిల్లలు, యోబు ఏం చేశాడు? తన పిల్లల కోసం రోజు తల దగ్గర నిలబడి ప్రార్థన చేసి పడుకున్నాక పిల్లలు, నాయనా పగలంతా నా పిల్లలు ఏమైనా తప్పులు చేశారేమో, పాపాలు చేశారేమో క్షమించు నాయన అని చెప్పేసి ఆయన వేడుకున్నటువంటి వ్యక్తి. మళ్ళీ ఆయనంతటి మహానుభావుడు ఎవరు లేరు అన్నాడు యూజు దేశంలోనే కదా. మరి అలాంటి వ్యక్తి, అన్నీ ఉన్నటువంటి వ్యక్తే ప్రార్థన చేస్తే
మనమేం చేస్తున్నాం? పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నామా? సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నామా? భర్త కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన ఊరి కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన పై అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? కాపరి కొరకు ప్రార్థిస్తున్నామా? మన బంధువులు ఎక్కడన్నా ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. కాపరేమో నిన్ను కాస్తూ ఉన్నాడు, నువ్వేమి ఇవ్వకపోయినా నీకు అన్నీ ఇస్తున్నాడు, నీకు కావలసినవన్నీ సమకూర్చి పెడుతున్నాడు. మరి ఆయన కొరకు నువ్వేం సమకూర్చినావు? ఏం లేదు, తల్లెమ్మలు ఉన్నాయి ఇంట్లో, అంతే, ఏం లేవు అనుకుంటాం. జాగ్రత్త. ఒక దినం అడుగుతాడు, ఒకసారి అనుకుంటాడు భర్తలు, నా భార్య ప్రార్థనకు పోయిందిలే, ఆమె చచ్చిపోతే, నేను చచ్చిపోతే ఆమె కొంగో కాలో చెయ్యో పట్టుకొని పోతలే పరలోకానికి అనుకుంటాడేమో. నెవర్, జరగని పని. నీ విశ్వాసానికి నువ్వే కారకుడవు. నువ్వు నమ్మితే దేవుని దగ్గరికి చేరుకుంటావు, నమ్మకపోతే నరకానికి చేరుకుంటావు. ఇది కావాలా, అది కావాలా? విశాలమైన మార్గం కావాలా, ఇరుకైన మార్గం కావాలా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గొర్రెలను ఎప్పుడు కూడా ఇరుకు మార్గంలోకి తీసుకుపోడు దేవుడు. ఎప్పుడు పచ్చిక బయలు ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్తాడు. ఎక్కడ మంచి నీళ్ళు ఉన్నావో అక్కడ తీసుకొని నీళ్ళు ఆపుతాడు. మంచిగా కాపు కాస్తూనే ఉంటాడు రాత్రి పగలు. ఆయన కునకడు, నిద్రపోడని దేవుని వాక్యం చెప్తుంది. మరి అంతగా చెప్పినటువంటి వ్యక్తి ఇంకా ఏం చేశాడు? ఆయన కిందికి వస్తే ఇదే యోహాను సువార్త మరి 10వ వచనంలో, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిదనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఆయన ఆనాడు ప్రాణం పెట్టాడు కాబట్టి ఈ దినం మనం ప్రభు వల్లలో ప్రార్థిస్తున్నాం, ప్రభు వల్లను ఆచరిస్తూ ఉంటున్నాం. మరి ఆ ప్రభు వల్లను నీ ముందు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఇంకా చీకట్లోనే ఉంటున్నావా? ఆ చీకట్లో నువ్వు ఉన్నట్లయితే ఆ చీకటిని నువ్వు పారద్రోలుకోవాలంటే ఆయనను మనం నమ్మాలి. మరి చీకటి చూడకుండాను అని చెప్పి ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తారు కదా. ఏం చెప్తాడు అక్కడ? చీకటి గ్రహింపకుండా అంటాడు. ఇక్కడ 4-5 వచనాల్లో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి గ్రహింపలేకున్నది అంటే మనలో పాపం ఉందంటే ఆ పాపము మనల్ని కప్పిపుచ్చుతుంది. మరి కప్పిపుచ్చితే వెలుగును చూడగలుగుతామా? చూడలేము. మరి ఆయనతో మాట్లాడగలమా? ఆయనను వెంబడించగలమా? ఆయనతో మనం నడవగలమా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఈ విధంగా చూస్తూ పోతే మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు, ఆయనలో ఏముందంట? జీవం ఉన్నది కాబట్టే మనమందరము జీవాత్మలుగా మనం బ్రతుకుతున్నాం. మనలో ప్రాణం ఉన్నది కాబట్టే మాట్లాడగలుగుతున్నాము, తిరగగలుగుతున్నాం, మరి అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. అవే పశువులు ఉన్నాయి. పశువుల్లో ఒకటి లేదు, ఒకటి ఉంది. ఏమది? మన బాడీలో 2 ఉన్నాయి, పశువులలో ఒకటే ఉంది. 2 ఉన్నాయి దాంట్లో. మన దాంట్లోనేమో 3 ఉన్నాయి. మన దాంట్లో ఆత్మ ఉంది, బాడీలో రక్తము ఉంది, ఈ శరీరము ఉంది. మరి పశువుల్లో చూస్తే కేవలం రక్తము, తర్వాత శరీరం మాత్రమే ఉంది. మరి ఇలా ఉన్నప్పుడు అదే ఒకవేళ దానిలో ఆత్మ ఉన్నట్లయితే అది మాట్లాడుతుంది. మాట్లాడిన పశువులు ఉన్నాయి బైబిల్లో. గాడిద మాట్లాడింది. ఎవరితో మాట్లాడిందమ్మా? గాడిద అయ్యగారు బిలాంతో మాట్లాడింది. అయ్యా, ఎందుకు నన్ను కొడతా ఉన్నావు కదా? మరి గాడిదలాగా మనం ఉన్నామా? మనం అనుకుంటాం, గాడిద అనుకుంటుందంట, ఏం ద్రవిడు పొద్దున్న లేచిన నుంచి గాడిద ఈ పని చేస్తావా అని అంటే పక్కల గాడిద తిన్నదంట. ఆ గాడిద అనుకుంటుందంట, నా పేరు ఎందుకు పెట్టి తిడతావు అని?
నీ కొడుకుని నా పేరు పెట్టి తిడతావా నువ్వు? గాడిద మనకు తెలియకుండానే తన బరువు మోసుకొని పోతూ ఉంటుంది చాకరేవు కాడికి. మనమేం మోసుకుపోతున్నాం? దేవుణ్ణి మోసుకుపోతున్నామా? దేవుడు ఎక్కడ? ఇక్కడే. దీన్ని మోసుకుపోవడానికి కూడా భయపడుతుంటారు. సెల్ ఫోన్ పెట్టుకొని ఊలాడుకుంటూ పోతూ ఉంటారు. ఏమంటే సెల్ ఫోన్లో ఉందిలే వాక్యం కదా. కనీసం బైబిల్ను మోసుకొని పోవడానికి కూడా మనకు కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంటుంది. ఎందుకు? వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో. అందుకొరకే దేవుడు ఏమన్నాడంటే, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉన్నట్లయితే నేను నిన్ను నా నోట్ల నుండి ఉమ్మి వేస్తానన్నాడు. జాగ్రత్త. ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో. నాకెప్పుడు నేను రక్షణలోకి రాకముందు నా చెవులో గిర్రుమని తిరుగుతూ ఉండేది. చల్లగానే నుండు, వెచ్చగానే నుండు, చల్లగానే నుండు. ఏందిరా ఎప్పుడు ఇది నన్ను ఇట్లా ఉంటుంది, ఏంది నా కథ అని చెప్పి చూస్తే లాస్ట్కు ఒక దినము వినలేవు కదా నువ్వని ఠబామని దెబ్బ కొట్టేశాడు. ఎక్కడ కొడితే వీడు పడిపోతాడని చేసి మనిషి ఆడ కొడితే అవుట్ అవుతాడు, నెత్తి మీద కొడితే అవుట్ అవుతాడా? వేసేసాడు అంతే. డైరెక్ట్ గుండెకు హార్ట్ అటాక్. దేవుని పూర్తిగా నమ్మడం జరిగింది. మరి ఆ సమయంలో ఈ బాత్రూంలో గ్రీజర్ ఉంటాయి కదా, అవి మామూలుగా షవర్, ఆ షవర్ల నుండి రక్తం వచ్చి నా గుండెను కడిగినట్టుగా నాకు చూపించాడు కళలో. అప్పుడు నేను అందుకరికి ఈరోజు వరకు టాబ్లెట్ వేసుకోవడంలే. స్టంట్ మాస్టర్ నా లోపల. అంటే దేవుడు బలపరిచేవాడు ఆయన్నే. నేను ఒకటే అనుకున్నా, చావైతే మేలే, బ్రతికితే క్రీస్తే అని పౌలు అన్నట్టుగా నా మట్టుకు నేను అలా అనుకొని తిరుగుతూ ఉన్నా. బండ్లోనే ఎంత దూరమైన స్వార్థకి వెళ్ళిపోతుంటా. ఇక్కడ నుంచి కర్నూలు నుంచి గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, తర్వాత శాంతినగర్, ఇట్లా ఆదోని వరకు, ఈ విధంగా. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనేక ఆత్మలను దేవుడు పురికొల్పాలి, అనేక ఆత్మలు రక్షింపబడాలి. మరి ఇలా చేస్తే దేవుడు ఖచ్చితంగా మన యొక్క సమస్యలను తీరుస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. అయితే నమ్మకంగా ఉండు. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో ఆ జీవం కలిగినటువంటి దేవుడు నీలో జీవాన్ని పెట్టేటువంటి దేవుడు ఆయన. నన్ను జీవింపచేసేటువంటి దేవుడు ఆయన. మరి కిందికి వస్తే ఆయన మంచి కాపరని చెప్తున్నాడు. మరి ఆయన తన ప్రాణాన్ని పెట్టినాడు. మరి తన ప్రాణాన్ని పెట్టినప్పుడు మనమేమి ఇవ్వాలి ఆయనకు? కేవలం నిన్ను అడుగుతున్నాడు ఈ దినం. ఏమి ఇవ్వమంటున్నాడు దేవుడు? కానుకలు తెచ్చేయమని చెప్తున్నాడా? దేవుడు ఏడున్నాడు చెప్పండి? హృదయం అనే వాకిలి వద్ద ఉన్నాడు ఆయన. హృదయం అనే వాకిలి దగ్గర ఉన్నాడు. వాకిలి తడతా ఉన్నాడు నిన్ను నన్ను. ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను అతను ఇద్దరం కలిసి భోంచేస్తాం. ఇది ఎక్కడి కదా, ఎట్లా కలిసి భోంచేస్తాడబ్బా అని అనుకున్నా. మరి ప్రకటన గ్రంథంలో చూస్తే నిజంగా ఆయన మనతో కాపురం చేస్తా అంటున్నాడు. ఒకసారి చూడండి, 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం. కాబట్టి ఇలా కాపరిగా ఉంటూ ఆయన మనల్ని కాచుతూ ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండు. నమ్ముతున్నావా తోడై ఉన్నానని?